తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో అన్నదాతలకు బాసటగా వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం జరిగింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు వినతి పత్రం అందజేశారు. పోరుబాట కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు నిరాకరించడంతో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హోలీ క్రాస్ సర్కిల్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. రైతులకు యూరియా సహా అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎరువుల కొరకు, పురుగు మందుల కొరకు, ముఖ్యంగా యూరియా కొరకు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి రైతులు పడుతున్న ఇబ్బందులు చూడలేక రైతులకి అండగా నిలవాలని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీయుతులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడాలి, రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముద్ర నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఆ సీజన్ లోనే ఇచ్చేవాళ్ళు. ఏ సీజన్ కి ఆ సీజన్ ముగించే లోపల ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఎప్పుడు ఇస్తావో తెలియదు. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఉచితంగా రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి మరి నష్టపోయిన రైతు ఎవరంటే ఆ సీజన్ లోపలే ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టట్లేదు, రైతులనే కట్టుకోమంటా ఉంది. ఈరోజు మేము ఆ పరిస్థితి కాదు, రైతు ఎవరు వ్యవసాయం వేశారో అన్ని చేశాం.